తిరుపతి క్షేత్రంలో ముగ్గురు పద్మావతులు ఉన్నారు. ఎందుచేత ఈ మాట అంటున్నాను అంటే, శ్రీ వెంకటేశ్వర స్వామి వక్షస్థలంలో అధివసించి ఉన్నటువంటి వ్యూహస్వరూపమైనటువంటి లక్ష్మీదేవి ఒకరు. కౌస్తుభము ఉండే చోట ఆమె ఉంటుంది అని. అటువంటి లక్ష్మీదేవి ఒకరైతే, ఒకానొకప్పుడు త్రేతాయుగంలో వేదవతికి ఇచ్చినటువంటి వరాన్ని పూర్తి చెయ్యడం కోసం పరమాత్మ సంకల్పం చేస్తే, ఆకాశరాజు నారాయణవనంలో భూమిని దున్నుతున్నప్పుడు ఒక మందసం లభించి ఆ పెట్టెని విప్పి చూసినప్పుడు ఆ పద్మాలలో పడుకుని అయోనిజగా తనంత తానుగా ఆవిర్భవించినటువంటి పద్మావతి ఒకరు. ఆమెని పరిణయం చేసుకున్నాడు. అందుకని పద్మావతి పరిణయమై ఆమె ఆయనతోటే ఉంటుంది వెంకటాచలంలో, ఆనంద నిలయంలో. కాబట్టి ఆ పద్మావతి ఆయనతో ఉంది ఒకటి. రెండవ పద్మావతి లక్ష్మీదేవి. ఎప్పుడూ ఆయనని విడిచిపెట్టకుండా ఉండేటటువంటి ఆయన శక్తి స్వరూపమైన నిత్యానపాయని అయినటువంటి శ్రీ మహాలక్ష్మి ఎవరు ఉన్నదో ఆ తల్లి ఒకప్పుడు కలియుగంలో ప్రజలని ఉద్ధరించడానికి స్వామివారు బయలుదేరి రావడానికి వీలుగా ముందు దయాస్వరూపిణి అయి కదిలి కొల్హాపురాన్ని చేరుకుంది. తదనంతరము ఆమె పాతాళలోకానికి వెళ్ళి కపిల మహర్షి దగ్గర ఉన్నప్పుడు ఆ మహాలక్ష్మి మళ్ళీ భూమి మీదకి రావాలి అనేటటువంటి సంకల్పంతో శ్రీ వెంకటేశ్వరుడే అమ్మవారి కోసం తిరు ఈశానూరు అంటారు. ఆ తిరు ఈశానూరు క్షేత్రంలో ఇవాళ పద్మావతి అమ్మవారి దేవాలయం ఎక్కడుందో అక్కడ కోనేటి ఒడ్డున కూర్చుని తపస్సు చేశాడు. తపస్సు చేస్తే కార్తీక మాసంలో శుక్లపక్షంలో పంచమి శుక్రవారం తిథి నాడు సహస్ర రేకులతో ఒక పద్మం విచ్చుకుంది. ఆ విచ్చుకున్న పద్మంలోంచి ఆవిర్భవించింది మహాలక్ష్మి. అందుకే ఆమె కార్తీక మాస శుక్లపక్ష పంచమి నాడు ఆవిర్భవించింది. కాబట్టి అమ్మవారికి సంబంధించినటువంటి బ్రహ్మోత్సవాలన్నీ కూడా కార్తీక మాసంలో జరుగుతాయి. ఆ తల్లిని వెంకటాచలానికి రమ్మని స్వామి అడిగారు. నీ కోసమని భక్తులు ఎందరో కొండ మీదకి వచ్చి నిన్ను సేవిస్తూ ఉంటారు. నేను ఇక్కడే తిరుపతి పట్టణంలో క్రిందనే ఉండిపోయి నా దగ్గరికి వచ్చి భక్తులందరూ మొట్టమొదట అమ్మ అని నన్ను సేవిస్తూ ఉంటారు. నన్ను సేవించినప్పుడు నాకు చేసినటువంటి సేవలు ఉత్సవాలు నీకు చేసినటువంటి సేవలుగా, నీకు చేసినటువంటి ఉత్సవాలుగానే భావించి నీ అనుగ్రహాన్ని భక్తులకి సముపార్జించి పెట్టడంలో వారికి ఉపకారం చేస్తూ ఉంటారు. నాకు ఒక్కటి చాలు. కార్తీక మాసంలో శుక్లపక్షంలో పంచమి శుక్రవారం నాడు ఆవిర్భవించాను కనుక ఆ బ్రహ్మోత్సవాలు జరిగేటటువంటి సమయంలో నాకు పసుపు కుంకం చీర, దానితో పాటుగా నువ్వు మెడలో వేసుకుని కొంతసేపు ఉంచుకున్నటువంటి మాలని బహుమానంగా పంపించు. వాటిని నేను ధరిస్తూ ఉంటాను. నేను ఇక్కడ తిరుపతి పట్టణంలోనే ఉంటానని అమ్మవారు తిరుపతి పట్టణంలో ఉండిపోయింది. కాబట్టి అక్కడికి ఇద్దరు పద్మావతులు. ఆకాశరాజుకి భూమి దున్నుతున్నప్పుడు లభించిన పద్మావతి వెంకటేశ్వరుడి చేత పరిణయమాడబడినది ఒకటి. శ్రీ వెంకటేశ్వరుడు తపస్సు చేస్తే పద్మసరోవరంలోంచి సహస్ర రేకులు కలిగినటువంటి పద్మము నుండి కార్తీక మాస శుక్లపక్ష పంచమి శుక్రవారము నాడు ఆవిర్భవించినటువంటి లక్ష్మీ స్వరూపం ఒకటి. వ్యూహలక్ష్మిగా స్వామివారి వక్షస్థలంలో కౌస్తుభమణి ఉండేటటువంటి ప్రాంతంలో ఆయనను ఆవహించి ఉండేటటువంటి లక్ష్మీ స్వరూపం ఒకటి. ఆమె కూడా పద్మావతి. అందుకని ఆయన వక్షస్థలమును అధివసించి ఉంటుంది తప్ప పక్కన ప్రకటనముగా అమ్మవారు ఉండదు. ఏకమూర్తిగా వెంకటాచలంలో స్వామి ఒక్కరే పద్మపీఠం మీద నిలబడి ఉంటారు. అమ్మవారు ఆయన గుండెలలోనే ఉంటుంది. అందుకే పద్మాసనస్థయౌ పద్మావతీదేవి నిజవక్షమందున నిలుపుకొనుచు తక్షాంతి సంవర్ధిని అంటారు ఆవిడ దయాస్వరూపిణి. భగవంతుని యొక్క అపారమైనటువంటి దయకు ఆమె సంకేతం. మిగిలిన అవతారాలకి శ్రీ వెంకటేశ్వర అవతారానికి ఒక ప్రధానమైనటువంటి వ్యత్యాసం. పాపమునందు అనురక్తి బాగా పెరిగిపోయి అధర్మాచరణం చేస్తూ జనులను హింస చేసేటటువంటి వాళ్ళని ఇంకా
లక్షల మందిని కూడా తెగటార్చేసాయి శ్రీ మహావిష్ణువు యొక్క అవతారములు. ధర్మ వ్యతిరేకమైనటువంటి నడవడిని ఆయన అంగీకరించలేదు. ఎందుకనంటే అసలు భగవంతుని యొక్క ప్రధానమైన లక్ష్యమే ధర్మ సంస్థాపన. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.